రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఏ చోటకి వెళ్ళినా గుర్తుపట్టే వ్యక్తి ప్రొఫెసర్ కంచి ఐలయ్య శెప్పర్డ్ అంటే అతిశయోక్తి కాదు. ఆయన 1952 అక్టోబర్ 5వ తారీఖున పాపాయిపేటలో కంచె కొమరయ్య మరియు కంచె కట్టమ్మ దంపతులకు జన్మించారు. అయితే ఆయన కురుము కులంలో పుట్టి చాలా తక్కువ మంది ఆ కులంలో పుట్టి చదువుకొని అత్యున్నత శిఖరాలకు చేరారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివి అదే ఉస్మానియా యూనివర్సిటీకి ప్రొఫెసర్ అయ్యారు. ఒకవైపు వేలాది లక్షలాది మంది విద్యార్థులను ఉద్యమకారులుగా తయారు చేస్తూనే మరో పక్క ఆయన సంఘ సంస్కర్తగా, తత్వవేత్తగా, సోషల్ సైంటిస్ట్ అంటే సామాజిక శాస్త్రవేత్తగా కూడా ఆయన పనిచేసిన పోరాట యోధుడు. అయితే ఈయన ప్రధానంగా చూసుకుంటే క్యాస్ట్ సెన్సస్ డేటాని అనలైజ్ చేసే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేత నియమింపబడిన ఒక కమిటీకి ఈయన వైస్ చైర్మన్గా ఉన్నారు. అందులో ప్రముఖంగా ప్రపంచంలో అనేక మంది కులం కోసం పరిశోధన చేసిన అనేక మంది ఎక్స్పర్ట్స్తో ఆయన టీం మెంబర్స్గా ఉన్నారు. దాని ఉద్దేశం ఏంటంటే మండల్ కమిషన్ లాగే కులం ఆధారంగా భారతదేశం ఒక కుల సమాజం. సో కుల ఆధారంగా ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయొచ్చు, ఒక సామాజిక న్యాయం చేయడానికి, సోషల్ రిఫార్మ్స్ తీసుకురావడానికి, అదేవిధంగా కొత్త కొత్త పాలసీలు డిజైన్ చేయడానికి అవసరమైన క్యాస్ట్ సెన్సస్ డేటాని అనలైజ్ చేయడం ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈయన అనేక రచనలు చేశారు. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది వై ఐఎమ్ నాట్ హిందూ, దీనికోసం చివరిలో మాట్లాడదాం. అదేవిధంగా పోస్ట్ హిందూ ఇండియా, ద వెపన్ ఆఫ్ ద అదర్, ట్యూనింగ్ ద పాట్, టిల్లింగ్ ద ల్యాండ్, ఇదో పుస్తకం. అదేవిధంగా బఫెలో నేషనలిజం, బర్త్ వితౌట్ బర్త్డే, ఫ్యూడలిజం మళ్ళొచ్చింది, అలా అనేక పుస్తకాలు ఈయన రాశారు. అయితే వైఎం నాట్ హిందూ పుస్తకం కోసం ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఆయన చాలా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడతారు. నిజంగా ఆ పుస్తకం చదివాక మాకు అర్థమైంది, దళిత బహుజనులు ఏదైతే శ్రామిక కులాలు ఉన్నాయో ఆ కులాల కట్టు, బొట్టు, ఆహారం, భార్యాభర్తల మధ్య సంబంధం, ఎవరైనా పనికి పిలిస్తే నలుగురిని తీసుకొని పనికెళ్ళే తత్వం, ఆకలిగా ఉంటే పక్క వాళ్ళు కూడా సాయం చేసే గుణం శ్రామిక కులాల్లో ఉంది. చాలా పదాలు, చదువు సంధికి తేడా. అలాగే ఆట పాట, మనం పని పాట అంటాం. చదువు సంధి అనేది పెత్తందారి బ్రాహ్మణ కులాలకి సంబంధించిన విషయం, పని పాట అనేది మన శ్రామిక బహుజనులకు సంబంధించిన విషయం. ఇలా అనేక విషయాలు ఆ పుస్తకం చదివితే నిజంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన అన్విలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన గ్రంథం, ఏదైతే గులాంగిరి జ్యోతిరావు పూలే రాసిన గ్రంథం, ఈ రెండు గ్రంథాల సరసన చేరగలిగే గ్రంథం వై ఐఎమ్ నాట్ హిందూ అని చెప్పడం అతిశయోక్తి కాదు. నిజంగా ప్రతి ఒక్కరు జీవితంలో ఈ 3 పుస్తకాలు చదవాలి భారతదేశంలో. అయితే ఈయన చేసిన అనేక రచనలు గుర్తించి ఈయనకి అనేక అవార్డులు వచ్చాయి. ప్రధానంగా మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు వచ్చింది. అదేవిధంగా లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా నుంచి 2018లో వైట్ హిందూ అనే పుస్తకానికి అవార్డు వచ్చింది. 2018లో సోషల్ జస్టిస్ అవార్డు నార్త్ అమెరికన్ అసోసియేషన్ ఈయన ఇచ్చారు. అలాగే నెహ్రూ ఫెలోషిప్ అవార్డు వచ్చింది 1994-97లో. 2017లో రహమత్ ఈ అలాం అనే ఒక పీస్ అవార్డు వచ్చింది. 2024లో మా జాతి సూర్యుడు అనే అవార్డు వచ్చింది. నిజంగానే ఆయన మా జాతి సూర్యుడు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈయన్ని చాలా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈయన కోసం మాట్లాడితే ఒక్క విషయం చెప్పి ఈయన అంటారు, సరస్వతీదేవి సంస్కృతం చదువుకోమంటుంది, మా పోషమ్మకేమో ఇంగ్లీష్ కావాలి, మా పోషమ్మ కొట్లాడాడింది సరస్వతీదేవితో, ఆ రకంగా మాకు ఇంగ్లీష్ అందించింది అని చెప్తారు. నాకు చాలా చమత్కారంగా, చాలా ఆనందంగా అనిపిస్తాయి ఆయన మాటలు విన్నప్పుడు. అలాగే ఓ 12 ఏళ్ళ క్రితం చివరి మాట, నేను స్టీల్ ప్లాంట్లో ఒక మీటింగ్కి వచ్చినప్పుడు, అప్పటి వరకు నేను ఒక భ్రమంలో ఉన్నాను. ఆ రోజు
ఒక దైవ భావన, దేవుడు, దెయ్యం సంబంధించిన అనేక విషయాలు, ప్రకృతి కోసం అందరిలాగా నేను ఉన్నాను. ఈయన స్పీచ్ విన్నాక నా బుర్రకు పట్టిన బూజు మగిలి వదిలేసింది. నాలాంటి వందలాది వేలాది మంది విద్యార్థుల్ని జీవితం మలుపు తిప్పే మాటలు ఆయన చెప్పగలరు. మనం మనసు తెరుచుకొని ఉంటే ఈరోజు ఈ రాజ్యాంగ దినోత్సవానికి ఎంతకన్నా గొప్ప వ్యక్తి మనకు దొరకరు. మూడోసారి బీజేపీ గెలిచిన తర్వాత ఈ రాజ్యాంగం కోసం తెలుసుకోవడం మనకి అనివార్యం. కాబట్టి ఆయన స్పీచ్ని సో మీ కరతాల ధ్వనులతో ప్రొఫెసర్, ఫిలాసఫర్, సోషల్ రిఫార్మర్, సోషల్ సైంటిస్ట్, ఇంటలెక్చువల్, ఈ కాలం మేధావైన కంచి ఐలయ్య గారిని వేదిక వద్దకు ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.